యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్స్ అనేవి 1 మినిట్లో జనరేట్ చేసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? మీరు విన్నది నిజమే. ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసుకొని మనం వీడియోస్ జనరేట్ చేసుకొని ఉంటాం అండ్ అలాగే ఫొటోస్ కూడా జనరేట్ చేసుకొని ఉంటాం. బట్ మీరు థంబ్నెయిల్స్ కూడా ఏఐని యూజ్ చేసుకొని 1 మినిట్లో అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఎలా ఫొటోస్కి వీడియోస్కి ఎలా అయితే కరెక్ట్గా ప్రాంప్ట్ అనేది ఇస్తున్నారో సేమ్ అలానే ఈ థంబ్నెయిల్స్ యొక్క ప్రాంప్ట్ అనేది మీరు కరెక్ట్గా ఇస్తే అండ్ అలాగే పిక్ కూడా యాడ్ చేసి ఇస్తే మీకు ఆ ఏఐ అనేది కరెక్ట్గా మీ థంబ్నెయిల్ అనేవి రెడీ చేసి ఇస్తుంది క్వాలిటీలో. ఇట్లా మీరు జనరేట్ చేసుకోవడానికి మీకు కావాల్సింది జస్ట్ 2 ఒకటి చాట్‌జీపీటీ అండ్ అలాగే ఒకటి జెమినీ. ఇవి 2 ఉంటే చాలు మీరు మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ యొక్క థంబ్నెయిల్స్ అనేవి సింపుల్గా జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇవి ఎలా జనరేట్ చేసుకోవాలి, వీటి ప్రాంప్ట్స్ ఏంటి అండ్ అలాగే వీటికి కరెక్ట్గా ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి. మీరు ఈ ప్రాంప్ట్స్ అనేవి మీరు తెలుగులో ఇవ్వచ్చు అండ్ అలాగే ఇంగ్లీష్లో ఇవ్వచ్చు అండ్ అలాగే మీకు కావాల్సి వస్తే హిందీలో కూడా ఇవ్వచ్చు. కానీ ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఈ వీడియోలో నీకు అది ఎలా చేయాలి అండ్ అలాగే వీటి ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి. ఈ థంబ్నెయిల్స్ అనేవి ఎవరికి ఎక్కువ యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు చాలామంది వచ్చిన వాళ్ళు అయితే 5 to 10 మినిట్స్ అయితే థంబ్నెయిల్స్ అనేవి జనరేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళ దగ్గర మనీ ఇచ్చేసి అయితే ఇట్లా థంబ్నెయిల్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు. సో ఇక నుంచి మీరు ఎవరికి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 మినిట్లోనే మీకు థంబ్నెయిల్స్ అనేవి రెడీ అయిపోతాయి సింపుల్గా. సో నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు కరెక్ట్గా యూస్ చేసుకుంటే మీకు మీ థంబ్నెయిల్స్ అనేవి క్వాలిటీలో వస్తాయి అండ్ అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీరైతే ఫస్ట్ చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ఏం అడుగుతారంటే నేను యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి అయితే వీడియో చేస్తున్నాను కదా, సేమ్ నేను దాని గురించి అడుగుతా చూడండి. నేను యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి వీడియో చేస్తున్నా, దీనికి నాకు థంబ్నెయిల్ జనరేట్ చేసుకోవడానికి ప్రాంప్ట్ కావాలి. ఆ ప్రాంప్ట్లో టెక్స్ట్ బోల్డ్ ఉండాలి అండ్ పిక్చర్ ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. సెండ్ చేసేయండి. సెండ్ చేసేస్తే ఇక్కడ మీకు ప్రాంప్ట్ అనేది వస్తుంది. దీన్ని కాపీ చేసేసుకొని వెళ్ళి మళ్ళీ జెమినీ ఏఐలోకి వెళ్ళండి. జెమినీ ఏఐలోకి వెళ్ళేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కానీ నానో బనానా, దీని మీద క్లిక్ చేసేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చేసేసి సెండ్ కొట్టేయండి. ఇక్కడ మీ థంబ్నెయిల్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇస్తే థంబ్నెయిల్ కూడా కరెక్ట్గా జనరేట్ అవుతుంది. మీరు తప్పిచ్చేసేసి ప్రాంప్ట్ అనేది అన్న నాకు ఇది థంబ్నెయిల్ నువ్వు చెప్పినట్టు రావట్లేదు అనేది మాత్రం అనొద్దు. మీరు థంబ్నెయిల్ జనరేట్ చేసుకోవాలి అంటే మీ ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇట్లా మీరు థంబ్నెయిల్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ న్యూ అప్డేట్ అనేది ఇచ్చింది. ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు, లేకపోతే మీకు కావాల్సిన వీడియో యొక్క ఫొటోస్ ఏమైనా కావాలి అనుకుంటే అక్కడ మీరు ఆ ప్రాంప్ట్లో అయితే అడగచ్చు. అక్కడ అడిగేసి ఇదంతా చాట్‌జీపీటీలో మీకు ప్రాంప్ట్ అనేది మీరు అడిగితే అది డైరెక్ట్ మీకు జెమినీ ఏఐలో జనరేట్ చేసుకోవడానికి ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. సో మీరు అక్కడ నుంచి అయితే కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ పిక్ యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసేసి సెండ్ కొట్టేయండి. మీకు వితిన్ సెకండ్స్లో అయితే మీ థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోతుంది. నేను చెప్పిన ప్రాసెస్ మీకు గుర్తుంది కదా, సేమ్ మీరు కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వండి అండ్ అలాగే మీ ఫొటోస్ కూడా కరెక్ట్గా ఇచ్చేసి మీకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అడగండి, మీకు కావాల్సిన రేషియో అడగండి. మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది మీరు తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, హిందీలో కావాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు దానికి మీరు చేసిన వీడియో యొక్క రిలేటబుల్ పిక్చర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మీరు ఆ ప్రాంప్ట్లో అడిగితే సేమ్ యాజ్ టీజ్గా ఏఐ అనేది మనకి థంబ్నెయిల్స్ అనేవి జనరేట్ చేసి అయితే ఇస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.